అందరికీ శనార్థి. నేను నల్గొండ జిల్లాలో ఉన్న మన జడల రామలింగేశ్వర స్వామి గుడికొచ్చిన. అదే మన చెరువుగట్టు. ఇక్కడ చానా మహిమగల్ల దేవుడు మన జడల రామలింగేశ్వర స్వామి. అమావాస్య రోజొచ్చి ఇక్కడ నిద్ర చేస్తే బాగలేనోళ్లకు పానం మంచిగా అవుతుందంట. కోరుకున్న వాళ్ళకు కూడా కొంగు బంగారం చేస్తాడంట ఈ సామి. అందుకే చాలా మంది అమాస నాడొచ్చి ఈడ నిద్ర చేస్తారు. అప్పుడు చూడాలి ఈడ ఉష్కే వస్తే రాలని జనం ఉంటారు. ఏడ గింత కాలు పెట్ట సందుండదు. గుండం కాడ చూసినా ఎక్కడ చూసినా దర్శనానికైతే ఇట్లా బార్లు తీరుతారు జనాలు లైను. ఇక్కడ చూడండి, కార్తీక మాసం కదా, దీపాలు ఎంతమంది భక్తులు ఇక్కడ దీపాలు పెట్టిరో చూడండి. చాలా దీపాలు వెలుగుతున్నాయి ఇక్కడ. చాలా మంది కార్తీక మాసంలో ఈ చెరువు గట్టుకొచ్చి కూడా చాలా మంది దీపాలు పెట్టి ఆ భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. నేను కూడా ఇంతకుముందు ఈ స్వామి దగ్గరికి వచ్చి ఒక మొక్కు మొక్కుకున్నా. స్వామి ఆ కోరిక తీర్చిండు. అందుకే ఆ మొక్కు తీర్చుకోనికనే ఇవాళ ఈడికి వచ్చిన. స్వామికి ఒడి బియ్యం పోస్తా అని మొక్కుకునేంటి. అందు గురించి ఇలా మొక్కు తీర్చుకుంటేగా. కానీ ఈ సామితానికి ఓనికే గోపురం నుంచి మెట్లు కూడా ఉన్నాయి. చాలా మంది ఆ మెట్లని పూజ చేసుకుంటా బొట్లు పెట్టుకుంటా స్వామి దాకా చేరుకుంటారు. ఇక ఎక్కలేనోళ్ళు నడవలేనోళ్ళు ఉంటే ఆటోలు బండ్లు పొయ్యతవ్వ కూడా ఉంది ఇక్కడికి. జడల రామలింగేశ్వర స్వామి చాలా మహిమగల్ల దేవుడు. ఎవరైనా కానీ ఆ స్వామి దర్శనం చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అట్లనే ఇక్కడ కూడా చూడండి, తొట్టెళ్ళు కట్టారు చాలా మంది పిల్లల కోసం. సంతానం లేని వాళ్ళు సంతానం కోసము ఇక్కడ తొట్టెళ్ళు కట్టి ఆ జడల రామలింగేశ్వర స్వామిని మొక్కుకోవడం జరుగుతుంది. ఆ భగవంతుడు తప్పకుండా వాళ్ళకి సంతానాన్ని ప్రసాదిస్తాడు. మన నల్గొండ జిల్లాలో ఉన్న ఎల్లారెడ్డిగూడెంలో ఉన్న మన జడల రామలింగేశ్వర స్వామి అదే చెరువు గట్టుకు ఖచ్చితంగా రండి. మీకు కూడా కోరింది కొంగు బంగారం చేస్తాడు స్వామి. ఎవరికి పానం మంచిగా లేకున్నా కోరికున్నా ఆ స్వామి తీరుస్తాడు.